మిత్రులారా, ఇప్పుడు 59వ శ్లోకంలో శంకర్లు ఏమంటున్నారు? అతని మనస్సుట ఎంత గాఢంగా పరమశివుని పాదాలను కోరుకుంటోందో ఉదాహరణలతో సైతం చెప్పారండి. ఓకే, అది ఎలా చెప్పారో ఏమిటి ఆ ఉదాహరణలో మనం తెలుసుకుందాం. ముందు శ్లోకాన్ని చదువుతాను, వినండి. అంసః పద్మవనం సమిచ్చతి యథా నీలాంబుదం చాతకః కోకః కోకనదప్రియం ప్రతిదినం చంద్రం చకోరస్తథా చేతో వాంఛతి మామకం పశుపతే చిన్మార్గమృగ్యం విభు గౌరీనాథ భవత్పదావ్యయుగళం కైవల్య సౌఖ్యప్రదం. ఇప్పుడు ప్రతి పదానికి అర్థం తెలుసుకుందాం అండి. పశుపతే అంటే ఓ పశుపతి, ఓ శివ. విభో అంటే ఓ సర్వవ్యాపక. గౌరీనాథ పార్వతీపతి. హంస అంటే హంస. పద్మవనం అంటే తామర పూలు, కమలాల గుంపును, పద్మములతో కూడిన తామర కొలనును. చాతక చాతక పక్షి. నీలాంబుదం నల్లని మేఘాన్ని. కోకః చక్రవాక పక్షి. కోకనదప్రియం అంటే సూర్యుణ్ణి. చకోరః చకోర పక్షి. ప్రతిదినం అంటే ఎవ్రీడే దినదినమును. చంద్రం చంద్రుని. యథా ఏ ప్రకారంగా. సమిచ్చతి కోరును. తథా ఆ విధంగానే. మామకం నాకు సంబంధించిన. చేతః మనస్సు. చిన్మార్గమృగ్యం జ్ఞాన మార్గము చే వెదకబడిన. కైవల్య సౌఖ్యప్రదం మోక్ష సుఖాన్ని ఇచ్చే. భవత్ ప్లస్ పద ప్లస్ అవ్యయుగుణం అంటే మీ యొక్క పాదద్వంద్వాన్ని. వాంఛతి కోరును. ఇప్పుడు వివరణ చూద్దామండి. ఓ పశుపతి, ఓ ప్రభో, ఓ పార్వతీనాథ, ఓ శివ. ఎన్ని సంబోధనలో చూడండి, అన్ని విధాలుగా పరమశివుణ్ణి సంబోధించి ఏమంటున్నారు? హంసట తామర కొలను, చాతక పక్షేమో వర్షాకాల మేఘాన్ని, చక్రవాకమేమో సూర్యుణ్ణి, చకోర పక్షేమో చంద్రుణ్ణి నిత్యం కోరుతాయిటండి. అలాగా నా మనస్సునే ఉపనిషత్తులచే తెలుసుకొనదగినట్టి కైవల్య సౌఖ్యాన్ని ఇచ్చే నీ పాద పద్మాల్యంటని కోరుతోంది అంటున్నారు. అంటే ఇన్ని ఉదాహరణలు, ఉపమానాలు ఎందుకు చెప్పి ఏమిటి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? అతని మనస్సుట శివపాద పద్మాలపై గల మక్కువని, అంటే ఆ ప్రీతిని సూచిస్తున్నాయి. అయితే హంస, చాతకం, చక్రవాకం, చకోరం ఇవన్నీ ఈ 4 పక్షులు కొంచెం విచిత్రమైనవండి. ఎలాగంటే హంస ఏమో మానస సరోవరంలో నివసిస్తుంది. దానికేమో పాలను, నీటిని వేరు చేసే శక్తి ఉంటుంది. ఇంకా చాతక పక్షి ఉందే, మేఘం నుండి క్రింద పడుతున్న వర్షం నీటిని ఆ బిందువులు నేల మీద పడకుండానే ఆకాశంలోనే తాగుతుందండి. చాతక పక్షి తలక్రిందులుగా వేలాడుతూ ఉంటుంది, తెలుసు కదా మనకి. ఆ పక్షి మరి ఇంకే ఆహారాన్ని ముట్టదండి. చక్రవాక పక్షికి మాత్రం పగలు మాత్రమే కళ్ళు కనిపిస్తాయి. ఇంకా చకోరం ఉందంటే అది చంద్రుని వెన్నెలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుంది. ఈ విధంగా మనం చెప్పుకున్న ఈ పక్షులు, 4 పక్షులకి రకరకాల నియమాలు ఉన్నాయండి. అంటే వాటికి ఎంతో నియమ నిష్ట ఉన్నాయన్నమాట. అయితే అవి ఏమిటి కోరుకుంటున్నాయి? ఆ కోరుకునే వస్తువులు ఏమిటా ఆ 4 పక్షులు? పద్మం, మేఘం, సూర్యుడు, చంద్రుడు. అవి కూడా నిజంగా చెప్పాలంటే వాటికి ప్రత్యేక లక్షణాలు ఉన్నాయండి. పద్మం ఎక్కడ పుడుతుందండి? బురదలో పుడుతుంది. కానీ దానికి బురద అంటుతుందా అండి? అస్సలు అంటదు. అలాగే మేఘం ఉప్పు నీటిని తీసుకుంటుంది, కానీ మనకి అమృత జలాన్ని అందిస్తుంది. ఇంకా సూర్యుడున్నాడు అంటే
సమస్త ప్రాణకోటికి, పైర్లకు, పంటలకు, అన్నిటికీ జీవనాధారమైన వాడండి. ఇంకా చంద్రుడేమో షోడశ కళా ప్రపూర్ణుడై ప్రాణకోటికి ఆహ్లాదాన్ని, చల్లదనాన్ని ఇస్తూ పంటలన్నిటినీ పండిస్తున్నాడు. ఈ విధంగా ఈ పక్షులన్నీ ఎంతగా అంటే పరమ ప్రేమతో పద్మవనము మొదలైన వాటిని కోరుకుంటాయో అంతే ప్రేమాభిమానాలతో, ప్రేమాదరాలతో మనం ఏమో భగవంతుని యొక్క పాదాలని కోరుకోవాలండి. అంతటి వ్యసనం అంటే భక్తులకి భగవంతునిపై వ్యసనం ఉండాలన్నమాట. అంతటి వ్యసనం, అంతటి గాఢ ప్రేమ ఉన్నవారికి మాత్రమే భగవత్ప్రాప్తి, కైవల్య సుఖం లభిస్తాయి అంటున్నారు ఈ ఎగ్జాంపుల్ బట్టి. మనకేమో వ్యసనాలు చాలా ఉంటాయండి. అవన్నీ ఏమిటి? లౌకిక విషయాలపై, ఇంద్రియ విషయాలపై, అలాంటి వాటి మీదే వ్యసనం మనకు ఉంటుంది. అంతేగాని భగవంతుని మీద ఉంటుందా అండి? అందుకు మనకున్న ఈ లౌకిక విషయాల మీద ఉన్న వ్యసనాన్ని భగవంతునిపైకి మళ్ళించి ఎప్పుడు మన దృష్టిని ప్రేమతో భగవత్పాదార విందాలపై పెట్టగలము. అప్పుడే మనకి ముక్తి లభిస్తుందండి. అదే కదా భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, భక్త్యా మాం అభిజానాతి అన్నాడు. అంటే ఏంటండి? భక్తి మార్గం ద్వారానే భక్తులు, ప్రజలు తనని అంటే భగవంతుడిని తెలుసుకోనగలరు అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడని. అలాగే మీకు నారద భక్తి సూత్రాల్లో చూస్తే స్వాత్మస్మిన్ పరమ ప్రేమ రూప అంటే భక్తి అన్నది ప్రేమ రూపంలో ఉండాలటండి అని నారద మహర్షి చెప్పారండి. అయితే భగవంతుని యందు మనకు అటువంటి గాఢ ప్రేమని ఎవరివ్వాలండి? పరమేశ్వరుడు ఇస్తే తప్ప రాదండి. నిజంగా చెప్పాలంటే మనలో సాత్విక గుణాలు అవనండి, రాజసిక గుణాలు అవనండి, తామసిక భావాలు అవనండి, ఇవన్నీ పరమేశ్వరుడు ప్రసాదించినవేనండి. ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదండి. అలాగా ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాశ్చయే మత్త ఏవ అంటే నా నుండియే సాత్విక, రాజసిక, తామసిక భావాలు వచ్చేయి అని భగవంతుడు శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు కదండి. కాబట్టి మనకు సాత్విక భావాలు, భగవంతునిపై వ్యసనము, ప్రేమ కలగాలంటే అవన్నీ భగవంతుడు ఇవ్వాలండి. భగవంతుడు ప్రసాదించాడు. అవి ప్రసాదించాలి అంటే మనం అతని పాదాలని పట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ శ్లోకంలో ఈ పక్షుల తాలూకు ఉదాహరణలు ఇచ్చి ఈ దైవ స్వరూపాలను అనన్య భావంతో కోరుకుంటున్నాయో అంటే అవి పద్మం, మేఘం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ దైవ స్వరూపాలే కదండి. వాటిని ఏ విధంగా ఆ పక్షులన్నీ కోరుకున్నాయో అలాగే శంకర్ల హృదయం కూడా గౌరీనాథుడైన పరమశివుని పాదార విందాలను మాత్రమే కోరుతూ ఉంటుంది. గౌరీనాథుడు అని ఎందుకన్నారండి అంటే శంకర్లు అమ్మల గన్నయమ్మ అయిన ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన ఆ పరమేశ్వరి, ఆ గౌరమ్మ యొక్క పాదాలు కోరుకుంటున్నారని ఇక్కడ అర్థం అండి. ఇంకా ఈశ్వర పాదాలనే కానీ ఆశ్రయిస్తే అవి ఏమిటి ఇస్తాయండి? కైవల్య సుఖాన్ని ప్రసాదిస్తాయి. అంటే నిర్గుణ పరబ్రహ్మ భావం అనే సౌఖ్యాన్ని ఇస్తాయి అన్నమాట. అందుకు భక్తులకి భగవంతునిపై వ్యసనం ఉండాలండి. ఉంటే కైవల్య సుఖం లభిస్తుంది అని ఈ శ్లోకం తాలూకు అర్థం అండి. అదే మీరు ఇంకా చూస్తే రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి భగవంతుని పాదస్పర్శ చేత అనిర్వచనీయమైన సమాధి స్థితిని పొందారని వాళ్ళ చరిత్రలు చెప్తున్నాయి కదండి మనకి. అలాగే త్యాగరాజ స్వామి వారు కూడా శ్రీరామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే అంటూ భజించారు. భగవంతుని పాద పద్మమహిమని తెలిపిన శంకర్లు అతనికి తెలుసు కదండి.
ఈ శ్లోకాల్లో అదే చెప్తున్నారు, భగవత్పాదాలట కైవల్య సుఖాన్ని అందిస్తాయి అని. బాగుంది కదండి. అందుకే మనం తప్పకుండా పరమేశ్వరుడి పాదపద్మాలని పట్టుకుందాం.